హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా లాభంలో మనకి వ్యయంలో ఈ రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడం, తర్వాత ఏలినాటి శని జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన అందులో గురుడు 5వ ఇంట్లో ఉండడం ద్వారా అనేకమైనటువంటి కష్టాలు మీకు వచ్చినప్పటికీ కూడా గురుబలం వల్ల మీరు జయించుకుంటూ వస్తున్నారు. అలాగే కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా వీళ్ళంతా కూడా చదవడం, పాస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఆదాయాలు బాగా పెరిగినాయి. సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరిగినాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ప్రాంతాలకు మీరు వెళ్ళడం, కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు మీకు ఏర్పడడం జరుగుతాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగినాయి. అలాగే ఆ ఆదాయాలకు తగినటువంటి ఖర్చు కూడా వీళ్ళు పెట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త ఆఫీసులు పెట్టడం, కుంభరాశి వారు ఆఫీసులో కొత్త కొత్త ఫర్నిచర్స్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే నూతన వస్త్రాలను కొనుక్కోవడం, నూతన ఆభరణాలను కొనుక్కోవడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇక ఈ రాశివారు మరి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్య రంగంలో వీళ్ళందరికీ కూడా సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కళ్యాణాలు జరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి పిల్లల గురించి చాలా ఆరాటము, ఆతృత అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మనవల నుంచి వీళ్ళకి సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా కలగడం అనేటటువంటి జరుగుతాయి. అయితే కుంభరాశి వారు చాలామంది మేము ఇల్లు అమ్ముకున్నామండి, లేకపోతే మేము స్థలాలు అమ్ముకున్నామండి, మాకు లాస్ వచ్చిందండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, మాకు పని లేదండి, చేద్దామనుకుంటే కనుక వర్క్ కూడా రావడం లేదండి అని డబ్బున్నటువంటి వాళ్ళు కూడా మామూలుగా అంటుంటే మనం నిజంగానే రావడం లేదేమో అని అనుకుంటాం. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు కావాలని చెప్పుకున్నా, నిజంగా పని లేకపోయినప్పుడు చెప్పుకున్నా కూడా పని అనేటటువంటిది ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి ఉంటుంది. బిజినెస్ లైఫ్లో అండ్ స్పిరిచువల్ లైఫ్లో వీళ్ళు కలిపి సక్సెస్ఫుల్గా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. అందువలన కొన్ని పరిహారాలు చేసుకోవాల్సింది ఏంటంటే, కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహువుకి జాగ్రత్త చేసుకోవాలి. ఓవర్ థింకింగ్, ఓవర్ ఎనలైటికల్ నేచర్ ఇస్తాడు. రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.